బ్యాక్ టు మై ఛానల్ చాప్ ఆఫ్ వినయ్ చౌదరి. చాలా రోజులు అయింది రైడ్ చేయక. ఇవాళ అలా రైడ్కి వెళ్దామని బయటకు వచ్చా. లైక్ 10 days అయింది అనుకుంటా కదా నేను వీడియో పెట్టాక. 10 days దాటింది నాకు తెలిసి. సో అందుకని ఒక రైడ్కి వెళ్దామని అలా రైడ్కి వచ్చా. ఇవాళ ట్రాఫిక్ కూడా కొంచెం హెవీగానే ఉంది, నాట్ టూ గుడ్. ట్రాఫిక్లో రైడ్ చేస్తుంటే ఆ మజానే వేరబ్బా సీరియస్లీ. కానీ సీరియస్గా మీ అందరికీ ఒకటి చెప్పాలి, నా బండికి మొన్న ఒక మైనర్ క్రాష్ అయింది కదా, దాంట్లో చిన్న చిన్న రిపేర్స్ ఉన్నాయి, అవి చేయించలేదు. లైక్ ఇట్లా చూపిస్తా, ఈ ఫ్రంట్ బ్రేక్ ప్రాపర్గా వర్క్ చేయదు, అసలు లేదు, డెడ్ అయిపోయింది. దీని ఫెయిల్యూర్ వల్లనే మొన్న కింద పడ్డా. సో అందుకే కొంచెం జాగ్రత్తగా వెళ్తున్నాం. మరీ అంత ట్రాఫిక్ బాగానే ఉంది, మరీ అంత తక్కువేం లేదు, గట్టిగానే ఉంది. కొత్త ఫ్లైఓవర్ స్టార్ట్ అయింది. ఇట్లా పోతే సీన్ మళ్ళీ వెళ్ళిన మన ఫ్లైఓవర్ ఉంది కదా, అండర్ పాస్, దానికి కనెక్ట్ అవుతుంది. ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్స్ వల్ల రోడ్ ప్లాన్స్ మాత్రం చాలా చేంజ్ అయిపోయినాయి. ఇప్పుడు యూటర్న్ అక్కడ ఉండాలి, ఆ యూటర్న్ అక్కడ ఉండాలి, ఇప్పుడు తీసుకెళ్ళి అక్కడ పెట్టిండు. ఆల్మోస్ట్ ఒక 1/2 kilometer అయింది. డైలీ ఏదో ఒక అప్డేట్ ఈ రోడ్లో మాత్రం, ఏదో ఒక డీవియేషన్ కానీ ఇలా డైరెక్షన్ చేంజ్ ఓవర్ కానీ పక్కా. ఇది ఒకటే కాదు, మొన్న క్రాష్లో లైక్ గేర్ షిఫ్టర్ కూడా చాలా బెండ్ అయిపోయింది. ఏంటంటే అప్ షిఫ్ట్స్ బాగానే చేస్తున్నా, డౌన్ షిఫ్ట్స్ వచ్చేసరికి చాలా హార్డ్ అనమాట గేర్ షిఫ్టర్. సో మేనేజ్ ఉండాలి. మెయిన్ రోడ్లో బ్రేక్ వేసుకొని అట్లా ఆపేసి వెనకాల వచ్చే వెహికల్ స్పీడ్లో ఉంటాయి. బట్ పరిస్థితి ఏంది, ట్రాఫిక్ మాత్రం చాలా హెవీ ఉంది బాబు. లైక్ బైక్ నేను ఇంట్లో ఇవ్వలేకపోతున్నా ఏ గేర్. సమ్మర్లో రైడ్ మాత్రం క్రేజీ ఉంటుంది బాబు. పక్కకు పోయి చూసుకో, మెట్రోలో బ్రేక్ వేస్తే బండి వెనకాల వచ్చే బండి ఎట్లా అవుతాయి? కాదు, పక్కకు పోయి ఆపుకోవచ్చుగా బండి, పక్కకు పోయి ఆపుకోవచ్చుగా బండి, మెట్రోలో ఆపుతున్నావు.